పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రమేష్ యాదవ్ రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వేముల రాముకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు టెన్షన్ పెడుతున్నాయి. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రాముపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. రమేష్ యాదవ్ రాము వాహనాన్ని కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వేముల రాముకు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. రైట్, కారు అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే రాడ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్ లో అందిస్తారు. రమేష్. అక్షయ, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి టీడీపీ వైసీపీ ఇరు వర్గాలు కూడా ఘాట్ సెక్షన్ కు వచ్చిన సమయంలో ఎదురెదురు పడ్డారు. ఎదురెదురుపడినటువంటి సమయంలో ఇరువురు మధ్య కూడా అంటే వైసీపీ ప్రయాణిస్తున్నటువంటి వాహనాలను టీడీపీ ప్రయాణిస్తున్నటువంటి వాహనాలతో గుద్ది ఆ తర్వాత రాడ్లతో దాడి చేశారు. ఈ యొక్క దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు అదేవిధంగా వేముల మండల వైసీపీ ఇన్ఛార్జ్ వేముల రాముకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఊటావుటిన వీరందరూ కూడా వైద్య చికిత్స కోసం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రాము పరిస్థితి మాత్రం కాస్తంత క్రిటికల్ గా ఉంది. కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు మాత్రం కాస్తంత స్వల్ప గాయాలని చెప్పవచ్చు. కాకపోతే చాలా వరకు బ్యాక్ బోన్ తో పాటు అదేవిధంగా రైట్ షోల్డర్ ఇవన్నీ కూడా విరిగినట్లు ప్రాథమికంగా డాక్టర్లు గుర్తించారు. వారి ఇరువురిని కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం కడపకు తరలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పులివెందులో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ రెడ్డి పైన టీడీపీ దాడి చేసిందో అప్పటి నుంచి కూడా అటు వైసీపీ ఇటు టీడీపీ కవ్వింపు చర్యలకు అనేటువంటిది పాల్పడుతూనే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గెలుపు కోసం ఇరు పార్టీలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. అదే స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు నల్లగొండవారిపల్లెలో ఎన్నికల ప్రచారానికి మొదటి టీడీపీ వెళ్ళింది. ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో వైసీపీ ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇరు వర్గాలు కూడా ఎదురు పడ్డారు. సో ఎదురుపడినటువంటి క్రమంలో టీడీపీ ఇక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయినప్పటికీ కూడా అక్కడ నుంచి వైసీపీ నేతలు పారిపోయే ప్రయత్నం చేశారు. కాకపోతే వారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి దాదాపు 4-5 వెహికల్స్ తో ఒక్కసారిగా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలను ఢీకొట్టారు. ఈ క్రమంలో దాదాపు 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంటే రమేష్ యాదవ్ ప్రయాణిస్తున్నటువంటి బెంజ్ కార్ అయితే పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతోంది. అంతేకాకుండా వేముల రాముకు సంబంధించినటువంటి 2 వాహనాలు సైతం ధ్వంసం చేశారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ప్రీ ప్లానెడ్ గా రాడ్లు అదేవిధంగా ఆయుధాలు పట్టుకుని అక్కడికి రావడం వల్ల వాళ్ళతో ఆయుధాలతో ఒక్కసారిగా ఈ యొక్క 3 వెహికల్స్ మీద దాడికి దిగారు. ఈ దాడి క్రమంలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడే ఉన్నటువంటి కార్యకర్తలు అదే వాహనంలో తీసుకుని అంటే ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రయాణం చేస్తున్నాడో ఆ బెంజ్ కార్ లో వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంటే అక్కడి నుంచి వెళ్ళని పరిస్థితుల నేపథ్యంలో తీవ్రంగా అంటే అక్కడ ప్రాణ నష్టం సైతం సంభవించేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అధిక సంఖ్యలో అక్కడ ఉంది. వీళ్ళు 4 వాహనాలు మాత్రమే వెళ్తున్నారు. అధిక సంఖ్యలో టీడీపీ వాళ్ళు ఉన్న నేపథ్యంలో అంతేకాకుండా వాళ్ళ యొక్క వాహనాలు సైతం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహనాలను ఢీకొట్టి అంటే పారిపోతున్నటువంటి క్రమంలో ఆ వాహనాలు వెంబడించి ఢీకొట్టడం వల్ల ఆ వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంటే పూర్తిగా ఈ వాహనాలు సరౌండ్ చేసేసారు. సో సరౌండ్ చేసినటువంటి తర్వాత వాళ్ళ దగ్గర ముందే ప్రీప్లాన్ గా తెచ్చుకున్నటువంటి ఆయుధాలతో దాడి చేశారు. అయితే వాహనంలో కూర్చున్న వ్యక్తులను కూర్చున్నట్లే కొట్టినటువంటి పరిస్థితి. అంటే దీంతో పూర్తిగా అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే అక్కడి నుంచి కూడా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వేముల రామును కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కావచ్చు. సో వీరిద్దరిని కూడా రమేష్ యాదవ్ వాహనంలో హుటాహుటిన వైసీపీ శ్రేణులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం పులివెందుల ఆసుపత్రిలో వేముల రాముకు వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పరిస్థితి కూడా కాస్తంత క్రిటికల్ గా ఉంది. సో చాలా మూగదెబ్బలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయనను హుటాహుటిన కడపకు తరలించాలని వైద్యులు ఇప్పటికే సూచించారు. కాకపోతే ఈ విషయం తెలుసుకుని ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి సైతం చేరుకున్నారు. అంతేకాకుండా వైసీపీ శ్రేణులన్నీ కూడా ఇప్పుడే పులివెందుల ఆసుపత్రికి చేరుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ ఒక విధమైనటువంటి గందరగోళ పరిస్థితి సైతం నెలకొంటూ ఉన్నాయి. కానీ వైద్యుల సూచనల మేరకు మాత్రం గాయపడ్డ 20 వ్యక్తులను కూడా హుటాహుటిన కడపకు తరలించాలని ఇప్పటికే సూచించారు. కానీ రాముకి మాత్రం ఇప్పటికే దాదాపు 10 కుట్లు వేశారు. సో తల ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు నేపథ్యంలో దానితో క్లీన్ చేసినటువంటి తర్వాత ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన్ను తరలించడానికి సిద్ధమవుతూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను మాత్రం హుటాహుటిన తరలించాలని చెప్పారు. బట్ ఇప్పుడే ఆయన అనుచరులందరూ కూడా ప్రత్యేక వాహనంలో తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ పోలీసులు కూడా ఇప్పటికే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే సంఘటనా ప్రదేశానికి వెళ్ళారు. సంఘటనా ప్రదేశంలో ఇంకా అక్కడే 2 వాహనాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే టీడీపీ శ్రేణులు వారు తెచ్చుకున్నటువంటి పెట్రోల్ క్యాన్స్ కావచ్చు, అదేవిధంగా ఆయుధాలు కావచ్చు, అంటే కర్రలతో పాటు రాడ్లు, సో ఇవన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి క్రమంలో వాటిని కూడా పోలీసులు అక్కడికి వెళ్ళి ఇప్పటికే అక్కడ విచారణ అనేటువంటిది చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ఒక్క వాహనం అంటే అక్కడ ఏదైతే ప్రత్యర్థుల యొక్క దాడిలో పూర్తిగా ధ్వంసమైందో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వాహనాన్ని మాత్రం పులివెందుల వరకు తీసుకొచ్చారు. అయితే అదే వాహనంలో ఆయన షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక వాహనంలో ఆయన తరలించే కార్యక్రమం చేపడుతున్నారు. సో ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగడంతో పులివెందులు అనేటువంటిది ఒక ఉద్రిక్త వాతావరణంతో పాటు ఒక రణరంగ పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. అక్షయ. ఓకే రమేష్. బాగుంది.